హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏ కుటుంబంలో అయినా సంపాదన లేనిది ఇల్లు గడవడం కష్టంగా ఉంటుంది. ఎన్ని ఆస్తులున్నా సంపాదన లేని వారిని సమాజం చిన్నచూపు చూస్తుంది. చదువుకున్న వాళ్ళైతే నెలవారీ జీతం తీసుకుంటూ పనిచేస్తారు. అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా జీతం అందుతుంది. చదువు లేని వాళ్ళు రోజువారీ కూలీ తీసుకుంటూ పనిచేస్తారు. అయితే తాజాగా ఏపీ ఎన్నికలు ముగిసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది. నిజమా? 164 సీట్లను సాధించి ఎవరూ ఊహించని విధంగా గెలుపును సొంతం చేసుకున్నారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన వారికి ఎంత జీతం వస్తుందో తెలుసా? పిఠాపురం నుంచి ఎన్నికైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు నెల ఎంత జీతం తీసుకుంటారో తెలుసా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధికంగా తెలంగాణలో ఎమ్మెల్యే జీతం రూపాయలు 4 లక్షలుగా ఉంది. తర్వాత స్థానంలో ఢిల్లీ ఎమ్మెల్యేలకు 3,90,000, యూపీ ఎమ్మెల్యేలకు 3,65,000, మహారాష్ట్ర ఎమ్మెల్యేలకు 3,40,000 జీతంగా పొందుతున్నారు. అతి తక్కువగా త్రిపుర ఎమ్మెల్యేలు 1.05 lakhs పొందుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక్కో ఎమ్మెల్యేకు 3.35 lakhs పొందుతారు. అంటే పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగా 3,35,000 జీతం పొందుతాడు. ఎమ్మెల్యే తీసుకునే నెలవారీ జీతంలో పలు అలవెన్సులు పొందుపరిచి ఉంటాయి. బేసిక్ శాలరీ, ట్రావెలింగ్ అలవెన్స్, నియోజకవర్గ అలవెన్సులతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఒకవేళ మంత్రి అయితే ఇంతకంటే ఎక్కువగా జీతం పొందుతారు. విదేశాలతో పోలిస్తే భారత్లో గత 10 ఏళ్లలో ఎమ్మెల్యేల జీతం 1600% పెరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నేను ప్రజల సొమ్మును తింటున్నాననే బాధ్యతను అనుక్షణం గుర్తుంచుకోవాలని జీతం తీసుకుంటా అన్నారు. నేను సరిగ్గా పనిచేయకుంటే ప్రతి రూపాయికి నన్ను చొక్కా పట్టుకొని నిలదీసే హక్కు ప్రజలకు ఉండాలి. ఎమ్మెల్యేగా నేను సంపూర్ణ జీతమే తీసుకుంటాను అని ప్రకటించారు. తర్వాత నేను తిరిగిచ్చేది ఇచ్చేస్తాను, వేయింతలు ఇచ్చేస్తాను అని కూడా అన్నారు. సో ఇదన్నమాట. మళ్ళీ కొత్త విషయాలతో మీ ముందుంటా. మళ్ళీ కలుద్దాం మీ ఫ్యాక్స్ అండ్ ఫ్యూరియస్తో.